నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. అసలు ఆడియన్స్ ఎవరు ఊహించని రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ సెట్ అవడమే కాదు, సినిమా కూడా సూపర్ ఫాస్ట్ గా తెరకెక్కుతోంది. అలా లేటెస్ట్ గా రామ్ చరణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా త్వరలోనే స్టార్ట్ అవబోతోంది. మరి వీటికి తోడు ఆడియన్స్ వెయిట్ చేస్తున్న మోస్ట్ క్రేజియస్ట్ కాంబినేషన్స్ ఏంటి? రాజమౌళితో మహేష్ బాబు సినిమా చేసే ఛాన్స్ తక్కువే అని అందరూ ఫిక్స్ అయ్యే లోపే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసి సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ కూడా చేస్తున్నారు. వారణాసి టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ 2027 లో రిలీజ్ అవుతున్నట్టు కన్ఫర్మేషన్ కూడా లేటెస్ట్ గా ఇచ్చింది టీమ్. ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై ఉన్న భారీ అంచనాల్ని ఏ రేంజ్ లో అందుకుంటుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ సెట్ అయి ఆడియన్స్ ని ఎంతగా సర్ప్రైజ్ చేసిందో అలాంటి మరో కాంబినేషన్ కూడా త్వరలోనే స్టార్ట్ అవబోతోందని తెలుస్తోంది. అది రామ్ చరణ్ త్రివిక్రమ్ కాంబినేషన్. చరణ్ కెరియర్ స్టార్ట్ చేసిన ఇన్నేళ్లలో ఇప్పటి వరకు త్రివిక్రమ్తో సినిమా చేయలేదు. మరి ఈ స్టార్ కాంబినేషన్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతోందని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి మరో క్రేజీ కాంబినేషన్ ప్రభాస్ సుకుమార్ది. వరుసగా యాక్షన్ మూవీస్ చేస్తున్న ప్రభాస్ ఎమోషనల్ ఇంటెన్స్ మూవీస్ చేసే సుకుమార్తో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ ని సెట్ చేస్తోంది కూడా పవర్ హౌస్ ప్రొడక్షన్ హౌస్ హోంబలే బ్యానర్ అని టాక్. ఇప్పటికే డిఫరెంట్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్న ప్రభాస్ సుకుమార్తో కొత్త కాంబినేషన్ సెట్ చేసుకోవడం గ్యారంటీగానే కనిపిస్తోంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ కాంబినేషన్స్ తో పాటు ఆల్రెడీ సినిమాలు అనౌన్స్ చేసిన కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడు సెట్స్ మీదకెళ్తాయా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. మరి ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో పాటు ఈ లిస్ట్ లో ఉన్న హీరోలు ఎవరు? ఈ క్రేజీ కాంబినేషన్స్ తో పాటు మరికొన్ని కొత్త కాంబినేషన్స్ ఆల్రెడీ అనౌన్స్ అయి హైప్ క్రియేట్ చేశాయి. అలా సెట్స్ మీదకెళ్లేది ఎప్పుడు అని వెయిట్ చేస్తున్న కాంబినేషన్ అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగాది. బన్నీ సందీప్ రెడ్డి కాంబినేషన్ లో భూషణ్ కుమార్ ప్రొడ్యూసర్ గా సినిమా అనౌన్స్ అయింది. పుష్ప 2 తర్వాత సెట్స్ మీదకెళ్తుంది అనుకుంటే ఈ గ్యాప్ లోనే అట్లీ, లోకేష్ కనకరాజ్ పుష్ప 3 సినిమాలు లైన్ కట్టేశాయి. మరి సందీప్ రెడ్డి సినిమా ఎప్పుడు చేస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ లిస్ట్ లోనే విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబినేషన్ సినిమా అనౌన్స్ అయింది. ఫాల్కన్ ప్రొడక్షన్ లో ఈ ఇద్దరు సినిమా చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ రకరకాల కారణాలతో పోస్ట్పోన్ అవుతూ వస్తోంది సినిమా. అయితే ఈ కొత్త కాంబినేషన్ కూడా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. కొరటాల డైరెక్షన్ లో ఇప్పటివరకు సినిమా చెయ్యని హీరోలు అల్లు అర్జున్. కొంతకాలం క్రితం ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అవుతుందన్న టాక్ నడిచింది. అయితే ఇప్పటివరకు అది మెటీరియలైజ్ అయ్యింది లేదు. అయితే ఇప్పుడు బన్నీ వరుస బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. మరోవైపు కొరటాల దేవర 2 పనుల్లో ఎంగేజ్ అయి ఉన్నారు. ఫ్యూచర్లో జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఈ కాంబినేషన్ తెర మీదకొచ్చినా ఆశ్చర్యం లేదు. సినిమాలు అనౌన్స్ అయి సెట్స్ మీదకి వెళ్లే టైం కోసం వెయిట్ చేస్తోంది మాత్రం శ్రీకాంత్ వదిల చిరంజీవి కాంబినేషన్. ఈ క్రేజీ కాంబినేషన్ సినిమా అనౌన్స్ చేసి సంవత్సరం అయింది. అయితే ఆ తర్వాత చిరంజీవి 2 సినిమాలు కంప్లీట్ చేశారు. కానీ శ్రీకాంత్ వదిలతో సినిమాని మాత్రం సెట్స్ మీదకి తీసుకువెళ్లలేదు. మరి ఈ ఇద్దరూ కలిసి సినిమా చేసేదెప్పుడో మాత్రం క్లారిటీ లేదు. కాంబినేషన్ సెట్ అవడమే కాదు, ఈ కాంబినేషన్ సెట్ అయితే బావుండు అని ఎదురు చూస్తున్నారు. మరి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న కొత్త కాంబినేషన్స్ ఏంటి? పవన్ కళ్యాణ్, అనిల్ రావిపూడి. అసలు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? కానీ ఇప్పుడు ఇదే నిజం కాబోతోందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. ప్రతి సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ ఇయర్ కూడా సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తారని క్లారిటీ ఇచ్చారు. లేటెస్ట్ గా పవన్ ప్రొడక్షన్స్ సినిమా టీమ్ ని కంగ్రాచ్యులేట్ కూడా చేశారు. దాంతో నెక్స్ట్ అనిల్ రావిపూడి సినిమా పవన్ కళ్యాణ్ తోనే అన్న రూమర్ బాగా వినిపిస్తోంది. ఆడియన్స్ వెయిట్ చేస్తున్న మరో కాంబినేషన్ మహేష్ సుకుమార్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఆల్రెడీ వచ్చిన 1 నేనొక్కడినే సినిమా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయింది. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ తో సినిమా చేయలేదు. దాంతో ఈ క్రేజీ కాంబినేషన్ ని మళ్లీ చూడాలని వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. మాస్ యాక్షన్ చేసినా కూడా సాఫ్ట్ గా కనిపించే మహేష్ సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయాలని ఆడియన్స్ ఆశపడుతున్నారు. ఇప్పటికే రాజమౌళితో సినిమా చేస్తూ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చిన మహేష్ సందీప్ రెడ్డితో బోల్డ్ మాస్ యాక్షన్ మూవీ చేస్తే అది బ్లాక్ బస్టర్ పక్కా అని, ఫ్యాన్స్ కి డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం గ్యారంటీ అని టాక్.
ఇక రికార్డుల దుమ్ము దులుపుతున్న అల్లు అర్జున్ తన కెరియర్లో ఇప్పటివరకు రాజమౌళితో సినిమా చేయలేదు. ఒకవైపు వరుస సక్సెస్ లో ఉన్న రాజమౌళి కూడా మహేష్ తో కొత్త కాంబినేషన్ సెట్ చేసుకున్నారు. ఇక నెక్స్ట్ ఇప్పటివరకు సినిమా చేయని అల్లు అర్జున్ తో గ్యారంటీగా సినిమా చేస్తారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్స్ సెట్స్ మీదకి వెళ్లేదెప్పుడో, ఆడియన్స్ ముందుకొచ్చేదెప్పుడో అని వెయిట్ చేస్తున్నారు అంతా. ఈ కాంబినేషన్ సెట్ అయితే బాగుండు అని ఆడియన్స్ అనుకోవడమే కాదు, క్రేజీ కాంబినేషన్స్లో కొన్ని సినిమాలు ఆడియన్స్ ముందుకొస్తున్నాయి, కొన్ని రావటానికి రెడీ అవుతున్నాయి. మరి సల్మాన్ ఖాన్ అల్లు అర్జున్ కాంబినేషన్తో పాటు ఫుల్ హైప్ ఉన్న మరికొన్ని కాంబినేషన్లపై ఓ లుక్ వేద్దాం. ఒక హీరోకి మరో క్రేజీ హీరో యాడ్ అయితే ఆ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లతో మోతమోగిపోవడం ఖాయమని ప్రూవ్ చేసింది మన శంకర వరప్రసాద్. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సంక్రాంతికి రిలీజ్ అయిన మన శంకర వరప్రసాద్ లో చిరంజీవికి తోడు వెంకటేష్ యాడ్ అవడంతో ఈ కాంబినేషన్ పై ఫుల్ హైప్ క్రియేట్ అవడమే కాదు, కోట్లలో కలెక్షన్లు కూడా కొల్లగొట్టింది. మన శంకర వరప్రసాదే కాదు, శర్వానంద్ హీరోగా వచ్చిన నారీ నారీ నడుమ మురారిలో కూడా శ్రీవిష్ణు ఎంట్రీ అదిరిపోయింది. థియేటర్లలో హిలేరియస్ రెస్పాన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అందరినీ ఆకట్టుకున్న నారీ నారీ నడుమ మురారిలో శర్వానంద్ శ్రీవిష్ణు కాంబినేషన్ ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ అందుకుంది అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఈ హీరో కాంబినేషన్స్ ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ అందుకోవడంతో మరిన్ని కాంబినేషన్స్ క్రియేట్ చేస్తున్నారు డైరెక్టర్లు. అలా వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబంలో మరో హీరో యాడ్ అయ్యారు. వెంకటేష్ హీరోగా చేస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాలో నారా రోహిత్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా షూటింగ్ లో నారా రోహిత్ జాయిన్ అయ్యారు. ఈ సమ్మర్లోనే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. రవితేజ అప్కమింగ్ మూవీస్ లో కూడా ఓ యంగ్ హీరో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. స్పెషల్లీ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నవీన్ పొలిశెట్టితో రవితేజ సినిమా చేస్తున్నారని టాక్ నడిచింది. ఇప్పటివరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా తన అప్కమింగ్ మూవీస్ లో గ్యారంటీగా మల్టీ స్టారర్ చేస్తారు అని తెలుస్తోంది. ఈ క్రేజీ మల్టీ స్టారర్ కాంబినేషన్స్ తెలుగులోనే కాదు, మిగిలిన సౌత్ లాంగ్వేజెస్ లో కూడా ఊపందుకుంటున్నాయి. ఇప్పుడు ఒక్క హీరోతో సరిపెట్టకుండా మిగిలిన లాంగ్వేజెస్ హీరోల్ని కూడా యాడ్ చేస్తున్నారు. తమిళ్లో ఈ మధ్య వరుసగా మల్టీ హీరో కాంబినేషన్స్ స్పీడ్ అందుకుంటున్నాయి. స్పెషల్లీ రజనీకాంత్ అయితే మల్టీ హీరోల సినిమాలే చేస్తున్నారు. ఇప్పటికే కూలీ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్ లాంటి సాలిడ్ స్టార్ క్యాస్ట్ తో సినిమా చేశారు. అంతేకాదు ఇప్పుడు నెల్సన్ తో చేస్తున్న జైలర్ 2లో కూడా విజయ్ సేతుపతి, శివరాజ్ కుమార్ లాంటి మల్టీ హీరోలతో భారీగా సినిమా తెరకెక్కిస్తున్నారు. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమా సమ్మర్లోనే ఆడియన్స్ ముందుకొస్తుంది. తమిళ్లోనే కాదు, అంతకు మించి మల్టీస్టార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా టాక్సిక్. కన్నడ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి కియారా అద్వానీ, తమిళ్ నుంచి నయనతార, కన్నడ నుంచి రుక్మిణి వసంత్తో పాటు హ్యూమా ఖురేషి, తారా సుతారియా కూడా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇది మల్టీ హీరో కంటే మల్టీ హీరోయిన్స్ మూవీగా హైలైట్ కాబోతోంది. సౌత్ లో కంటే నార్త్ లోనే ఈ మల్టీ హీరో, మల్టీ స్టార్ కాన్సెప్ట్ ఎక్కువగా ఆడియన్స్ ముందుకొస్తోంది. స్పెషల్లీ స్టార్ హీరోల సినిమాలే ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. బాలీవుడ్ లో ఈ మధ్య మల్టీ స్టార్ కాంబినేషన్స్ ఎక్కువయ్యాయి. రీసెంట్ గా ఆడియన్స్ ముందుకొచ్చి వేల కోట్ల కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ దుమ్ము రేపుతున్న ధురంధర్ కి సీక్వెల్ గా ధురంధర్ 2 తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రణవీర్ సింగ్ తో పాటు వికీ కౌశల్ కూడా యాడ్ అవుతున్నట్టు టాక్. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ధురంధర్ ని డైరెక్ట్ చేసిన ఆదిత్యధర్, వికీ కౌశల్ నటించిన యూరి సినిమాకి కూడా డైరెక్టర్. అందుకే ఈ స్పై కాంబినేషన్ ని సెట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, సౌత్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతోందని టాక్. సల్మాన్ హీరోగా మైత్రి మూవీస్ ప్లాన్ చేస్తున్న సినిమాలో వన్ ఆఫ్ ద హీరోగా అల్లు అర్జున్ కూడా నటిస్తున్నారని రూమర్ బాగా వినిపిస్తోంది. సాలిడ్ యాక్షన్ యూనివర్స్ గా పుష్ప 3 సల్మాన్ ఖాన్ సినిమాని యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ప్రస్తుతం గాల్వన్ మూవీతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ లో రాబోతోన్న మరో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ రామాయణ్. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, కన్నడ స్టార్ హీరో యష్, సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కాంబినేషన్ లో 4,000 కోట్ల మ్యాసివ్ బడ్జెట్ తో రామాయణం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణాసురుడిగా పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ దీపావళికి రిలీజ్ కాబోతోంది.
రణబీర్ కపూర్ చేస్తున్న మరో బిగ్గెస్ట్ మల్టీ హీరో మూవీ లవ్ అండ్ వార్. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో రణబీర్ కపూర్, వికీ కౌశల్, ఆలియా భట్ లీడ్ రోల్స్ లో లవ్ అండ్ వార్ మూవీ తెరకెక్కుతోంది. లవ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణబీర్, వికీ కౌశల్ ఇంటెన్స్ యాక్షన్ తో అదరగొట్టబోతున్నారు. ఈ భారీ హైప్ ఉన్న మల్టీ స్టారర్ ఆగస్టులో థియేటర్లలోకి వస్తోంది. ఇలా వరుస పెట్టి ఇంట్రెస్టింగ్ మల్టీ హీరో మూవీస్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ద టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.